చూస్తున్నాం. అటు కర్రెగుట్టలో మళ్ళీ అలజడి మొదలైంది. కర్రెగుట్టల అడవుల్లోనే హిడ్మా ఉన్నారు అంటూ కూడా ఇటు అక్కడున్న అందరూ చెప్తూ ఉన్నారు. మరొకసారి కర్రెగుట్టల అంశం అయితే తెరపైకి వచ్చిందని చెప్పుకోవాలి. ఎప్పటి నుంచో ఇటు మావోయిస్టులంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ టాప్ కమాండర్ హిడ్మా కూడా అక్కడే ఉన్నట్లుగా పక్కా సమాచారం అందుతూ ఉంది. ఇటు హిడ్మా ఉన్నట్లుగా బలకాలకైతే పక్కా సమాచారం అందడంతో ఇప్పుడు దానిపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. దాదాపు 200 మంది PLGA బెటాలియన్ సంరక్షణలో అయితే హిడ్మా ఉన్నట్లుగా కూడా బలగాలకు సమాచారం అందింది. థర్మల్ సెన్సార్ డ్రోన్ కెమెరాల్లో ఇటు మావోయిస్ట్ కదలికలను అయితే ఇటు ప్రస్తుతం బలగాలు గుర్తిస్తూ ఉన్నారు. దీంతో ఏకంగా 5,000 మంది కేంద్ర బలగాలతో అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. అభయారణ్యాన్నంతా కూడా బలగాలు జల్లెడ పడుతూ ఉన్నారు. రోజు రోజుకు కారడవిలోకి బలగాలు చొచ్చుకు వెళ్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో భారీ ఎన్కౌంటర్ తప్పదని ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కర్రెగుట్టల్లో భారీగా సాయుధ బలగాలు మోహరిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో మనం చూసుకుంటూ ఉంటే ఇటు మావోయిస్టులంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇటు టాప్ కమాండర్ గా ఎవరైతే ఉన్నారో హిడ్మా, అతని కోసమే ప్రస్తుతం బలగాలంతా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉంది. వాళ్ళ కదలికల్ని గుర్తించిన ఇటు బలగాలు ఒక్కసారిగా వారి మీద అయితే ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇటు థర్మల్ సెన్సార్ డ్రోన్లతో అయితే ఇటు మావోయిస్టుల కదలికలను అయితే ఇటు బలగాలు గుర్తిస్తున్నారు. దాదాపు ఈ అంశంలో అయితే 200 మంది PLGA బెటాలియన్ సంరక్షణలో అయితే హిడ్మా ఉన్నట్లుగా కూడా బలగాలకు సమాచారం అందడంతో ఇటు సెన్సార్ డ్రోన్ కెమెరాలను ఉపయోగించి మరి మావోయిస్ట్ కదలికలను అయితే ఇటు బలగాలు గుర్తిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు కేంద్ర బలగాలు 5,000 మంది ఈ కర్రెగుట్టల్లో దాక్కుని ఉన్న మావోయిస్టుల కోసం అయితే ప్రస్తుతం పాల్గొన్నారు. రోజు రోజుకు కారడవిలోకి బలగాలు చొచ్చుకు వెళ్తూ ఉన్నాయి. మరొకసారి కర్రెగుట్టల్లో భారీగా సాయుధ బలగాలు అయితే మోహరిస్తూ ఉన్నారు. దీంతో భారీ ఎన్కౌంటర్ తప్పదని ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరొకసారి ఇటు మావోయిస్టులకి సంబంధించి అందరూ భారీగా ఎన్కౌంటర్ చేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి చూసుకోవచ్చు, వచ్చే ఏడాది నాటికి ఇటు దేశంలో మావోయిస్టుల లేకుండా కూడా చేస్తాము అంటూ కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే ప్రకటించారు. అదందరికీ తెలిసిందే. ఆ దిశగా ఇటు భద్రతా దళాలన్నీ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఆ కెమెరాస్ ని ఉపయోగించి వాటన్నిటి ద్వారా మావోయిస్టులు ఇంకా ఉన్నారు అనే దాని మీద అయితే ప్రధానంగా ఫోకస్ చేశారు. మరొకసారి ఆ కర్రెగుట్టల్లో అయితే భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇటు మావోయిస్టులు అందరూ కూడా 2 వర్గాలుగా విడిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. ఒక వర్గం లొంగుబాటు పట్టగా మరో వర్గం అయితే ఇంకా సాయుధ పోరాటాన్ని కొనసాగించ సిద్ధమవుతోంది. మొన్నటి వరకు చూసుకోవచ్చు, ఒక్కొక్కరిగా ఇటు కేంద్రం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా జనారణ్యంలోకి వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ దగ్గర ఉన్న మందగుండు సామాగ్రిని కూడా ఇటు అధికారులకి అప్పచెప్పేసి వాళ్ళంతా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. కానీ మరికొంతమంది ఇంకా మావోయిస్టులుగానే ఉంటూ వాళ్ళు చలామణి అవుతున్న క్రమంలో వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చేందుకు అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా మావోయిస్టులు లేకుండా కూడా నేను దేశాన్ని మారుస్తాము అంటూ హామీ ఇచ్చారు. సో ఆ నేపథ్యంలోనే ఇటు భద్రతా బలగాలన్నీ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే దేశవ్యాప్తంగా అత్యంత వాంటెడ్ మావోయిస్టుల నాయకులు ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి చూసుకుందాం. ఇటు హిడ్మా, గజపతి, దేబాజీలను ప్రస్తుతం ఈ ఆపరేషన్ గుర్తించే పనిలో అయితే ఆపరేషన్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. సో ప్రెసెంట్ హిడ్మా కూడా అందులోనే ఉన్నట్లుగా కూడా పక్కా సమాచారం రావడంతో వాళ్ళందరినీ కూడా ప్రెసెంట్ వెతికే పనిలో అయితే పోలీసులు అక్కడున్న వాళ్ళు ఉన్నారని చెప్పుకోవాలి. ఇటు నిఘా డ్రోన్లను ఉపయోగించి మరి CRPF కమాండోలు, అలాగే రాష్ట్ర పోలీసులు ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలో ఉమ్మడి కార్యకలాపాలను అంతా కూడా ముమ్మరం చేస్తున్నారు. నిఘా డ్రోన్లను ఉపయోగించి మరి వాళ్ళందరినీ బయటకి తీసుకొచ్చేందుకు కూడా భారీగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో మరొకసారి ఎన్కౌంటర్ తప్పదని ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇటు కర్రెగుట్టల్లో మళ్ళీ అలజడి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇటు హిడ్మా గతంలో కూడా అనేక ప్రాణాంతక దాడుల్లో కూడా పాల్గొన్నాడు. ఆయన ఇప్పుడు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇది మావోయిస్టుల సైనిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఏర్పడిన ఒక ప్రత్యేక విభాగంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే హిడ్మాకి సంబంధించి చూసుకుంటే 2013 నుంచి కూడా భద్రతా దళాలపై జరిగే అన్ని ప్రధాన దాడులను హిడ్మా ప్లాన్ చేస్తున్నాడు. సో ఇందులో సుక్మాలో 25 మంది పారామిలిటరీ సిబ్బందిని కూడా
హత్య చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో భద్రతా దళాలన్నీ కూడా అప్పుడు ప్రధానంగా హిడ్మానే కావడంతో, వీటన్నిటికీ కారణాలు కూడా హిడ్మానే కావడంతో ఇప్పుడు హిడ్మా టీం పై అయితే పోలీసులు గట్టి నిఘా పెట్టారు. వారి మీదే ప్రధానంగా గురిపెట్టారని చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో కూడా కర్రెగుట్టలో జరిగిన ఆపరేషన్ నుంచి హిడ్మా త్రుటిలో తప్పించుకున్నట్లుగా కూడా భావిస్తూ ఉన్నారు. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిడ్మా తప్పించుకోకూడదు అంటూ ఇటు తెలంగాణకి ఆనుకున్న ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో దాదాపు 2000 మంది జవాన్లను అయితే ఇప్పటికే మోహరించి ఉన్నారు. ఈసారి మొన్న ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో, అక్కడ మొన్న ఏదైతే కర్రెగుట్టల్లో అటు మావోయిస్టులకి సంబంధించి అక్కడ ఎన్కౌంటర్ అది జరిగిందో, సో అప్పుడు హిడ్మా త్రుటిలో తప్పించుకున్నారు. సో ఈసారి హిడ్మాని ఎలాగైనా అక్కడ హంతమోదించాలి. హిడ్మానే వీటన్నిటికీ ప్రధాన కారకుడు కాబట్టి వాటన్నిటిని కూడా తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన తప్పించుకోవద్దు అన్న భావిస్తూ ఉన్నారు ఇటు అధికారులు. సో దీనికి సంబంధించి కూడా దాదాపు 2000 మంది జవాన్లను అయితే మోహరించి ఉన్నారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇటు బీజాపూర్ జిల్లాలో ఒక హెలికాప్టర్ను కూడా ప్రస్తుతం సిద్ధం చేశారు. సో హిడ్మాతో సహా అగ్రశ్రేణి నాయకులు ఉన్న ప్రాంతాల వైపు కూడా భద్రతా బలగాలైతే కదులుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రధాన టార్గెట్ హిడ్మా మీద అయితే ఇప్పుడు అక్కడ అధికారులంతా కూడా ముందుగానే నిమగ్నమై పనుల్లో ఉన్నారని చెప్పుకోవాలి. సో కర్రెగుట్టల్లో మళ్ళీ అలజడి మొదలైతూ ఉంది. దాదాపు 200 మంది PLGA బెటాలియన్ సంరక్షణలో అయితే హిడ్మా ఉన్నట్లుగా బలగాలకు సమాచారం రావడంతో వాళ్ళంతా ఇప్పుడు హిడ్మాని పట్టుకునేందుకు కర్రెగుట్టల్లో అంతా వెతుకుతూ ఉన్నారు. మరొక వైపు చూసుకుంటే మావోయిస్ట్ కదలికలను ఇప్పటికే బలగాలు గుర్తించాయి. థర్మల్ సెన్సార్ డ్రోన్ కెమెరాలతో కూడా వాటన్నిటి కదలికల్ని గుర్తించి దాదాపు ఏకంగా 5000 మంది కేంద్ర బలగాలతో కూడా ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటు అభయారణ్యాన్ని అంతా కూడా బలగాలు జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇటు రోజు రోజుకి కూడా బలగాలు కారడవిలోకి చొచ్చుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో భారీ ఎన్కౌంటర్ మరొక్కసారి తప్పదని ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కర్రెగుట్టలో అయితే భారీగా సాయుధ బలగాలు మోహరిస్తూ ఉన్నారు. ఇటు ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా మార్చి నాటికి దేశంలోని మావోయిస్టులు లేకుండా చేస్తాము అంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఆ దిశగా భద్రతా దళాలంతా కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇటు ప్రధానంగా చూసుకుంటే హిడ్మా మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. హిడ్మా టీం పై అయితే పోలీసులు గురిపెట్టారని చెప్పుకోవాలి. ఏడాది ఏప్రిల్ మే నెలలో కర్రెగుట్టలో జరిగిన ఆపరేషన్ నుంచి కూడా హిడ్మా త్రుటిలో తప్పించుకున్నట్లు అప్పుడు భావించారు. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో దాదాపు 2000 మంది జవాన్లనైతే ఇప్పటికే అధికారులు అక్కడ మోహరింపజేశారని చెప్పుకోవాలి. సో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లను ముందుగానే పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఎంతో మంది జనజీవనంలోకి వచ్చేయాలి. అలాగే మావోయిస్టులుగా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఎక్స్గ్రేషన్ కూడా ఇప్పటికే కేంద్రం ప్రకటించి ఉన్న నేపథ్యంలో కొంతమంది వాళ్ళంతట వాళ్ళే లొంగిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే మరికొంతమంది ఇంకా ఆయుధాలను వీడకుండా అదే మావోయిస్ట్ గా కొనసాగుతూ ఉన్నారు. సో 2 వర్గాలుగా కూడా ఇటు విడిపోవడం జరిగింది. పోరాటాన్ని సాగించడానికి కూడా సిద్ధపడుతుందని చెప్పుకోవాలి. ఇటు దేశవ్యాప్తంగా అత్యంత వాంటెడ్ మావోయిస్ట్ నాయకులు హిడ్మా, గణపతి, దేబూజీలను ఇటు ప్రస్తుతం గుర్తించే పనిలో అయితే ఆపరేషన్ చేపడుతుందని చెప్పుకోవాలి కేంద్ర ప్రభుత్వం. అయితే CRPF కమాండర్లు, రాష్ట్ర పోలీసులు ఉపగ్రహ నిఘా డ్రోన్లను ఉపయోగించి మరి ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, మహారాష్ట్రలో ఉమ్మడి కార్యకలాపాలను అయితే ప్రస్తుతం ముమ్మరం చేస్తూ అన్నారని చెప్పుకోవాలి. భద్రతా దళాలంతా కూడా వీటిపై అయితే ముందుకు సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మావోయిస్టులందరూ కూడా 2 వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో ఒక వర్గం ఇప్పటికే కొంతమంది లొంగుబాటు అవ్వగా మరికొంతమంది అయితే ఇంకా సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఉన్న హిడ్మాని అయితే ప్రస్తుతం పట్టుకునేందుకు ఇప్పుడు సాయుధ బలగాలు అయితే భారీగా కర్రెగుట్టల్లో మోహరించాయని చెప్పుకోవాలి.
రైట్. ఇక ప్రస్తుతం కర్రెగుట్టల్లో అయితే ఇటు భారీగా బలకాలు మోహరించాయి. కేవలం హిడ్మాని పట్టుకునేందుకు హిడ్మాకి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో ఇంకా మావోయిస్టులు వాళ్ళ టీం పై అయితే ఇటు పోలీసులు నిఘా ఉంచారు. దాదాపు 5,000 మందిని అయితే కేంద్ర బలకాలు అక్కడ మోహరించాయి. ఎట్టి పరిస్థితుల్లో హిడ్మాని తప్పించకూడదు. అంతకు ముందు జరిగిన ఎన్కౌంటర్ లో ఆయన తప్పించుకున్నారు కాబట్టి ఈసారి తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడా ఛాన్స్ లేకుండా అక్కడ ఎన్కౌంటర్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అసలు దీనికి సంబంధించి అసలు కర్రెగుట్టలో ప్రస్తుతం మావోయిస్టుల కదలికలు ఏ విధంగా ఉన్నాయి, ఇట్లా మావోయిస్టులకు సంబంధించి ఇటు కేంద్ర బలగాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయనే దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లోని కర్రెగుట్టల్లో మరోసారి సాయుధ బలగాల భారీ మోహరింపు కొనసాగుతోంది. నిన్న దాదాపు 3 బెటాలియన్లకు చెందినటువంటి సాయుధ బలగాలను ఛత్తీస్గఢ్ వైపు నుంచి కర్రెగుట్టల వైపుగా మోహరించినట్లుగా సమాచారంతో ఇప్పటికే 5,000 మంది బలగాలు గత 2 నెలల నుంచి కూంబింగ్ నిర్వహిస్తుండగా తాజాగా అడిషనల్ బలగాల మోహరింపుతో అసలు ఏం జరుగుతున్నటువంటి తీవ్ర చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే అడపాదడపా కాల్పుల శబ్దం వినిపిస్తుండడంతో ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి సమాచారం కూడా బయటకు వస్తుంది. ఇక ప్రధానంగా బేస్ క్యాంపుల ఏర్పాటు కూడా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణకు అదేవిధంగా ఛత్తీస్గఢ్కు బార్డర్లో ఉన్నటువంటి భీమారం బేస్ క్యాంపును గత 15 రోజుల క్రితం పూర్తి చేశారు. ప్రస్తుతం గొల్లపల్లి వద్ద బేస్ క్యాంప్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరో 15 రోజుల్లో గొల్లపల్లి బేస్ క్యాంప్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక ఈ బేస్ క్యాంపులు పూర్తయితే మళ్ళీ కర్రెగుట్టల లోపలికి మరో 10 కిలోమీటర్లు వెళ్ళి మరొక బేస్ క్యాంప్ నిర్మాణం చేసేందుకు సాయుధ బలగాలు సిద్ధమవుతున్నాయి. ఇక తెలంగాణ వైపు నుంచి కంప్లీట్గా బేస్ క్యాంప్ నిర్మాణం పూర్తయింది. అక్కడ బలగాల పహారా కొనసాగుతుండగా ఛత్తీస్గఢ్ వైపు నుంచి కంప్లీట్గా బలగాలను కర్రెగుట్టల లోపలికి మోహరిస్తూ థర్మల్ స్కానింగ్ సెన్సిటివ్ ఉన్నటువంటి డ్రోన్ల సాయంతో రాత్రిపూట కూడా కదలికలు గమనిస్తున్నట్టుగా సమాచారం. ఇక ప్రధానంగా గత 15 రోజుల నుంచి ఈ థర్మల్ సెన్సార్ డ్రోన్ల సహాయంతో కర్రెగుట్టల మధ్య ప్రాంతం లోపల కొంత కదలికలు గుర్తించినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అయితే అందుతుంది. దీంతో భారీగా కర్రెగుట్టల లోపల మడావి హిడ్మాకు చెందిన దళం ఉండొచ్చినటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. దీంతోనే భారీగా సాయుధ బలగాలన్నింటినీ కూడా కర్రెగుట్టలో మరోసారి మోహరిస్తున్నారు. ఇక గత ఏప్రిల్ మే నెలలో చేసినటువంటి కర్రెగుట్ట ఆపరేషన్లో తెలంగాణ వైపు నుంచి ఉన్నటువంటి ఆ కర్రెగుట్టల మొదటి శిఖరం ప్రాంతం అంతా కూడా దాదాపు 2 నెలల పాటు భారీ బాంబులు హెలికాప్టర్ సాయంతో కంప్లీట్ బ్లాస్టింగ్ చేసి అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అయితే దాదాపు కర్రెగుట్టలకు సంబంధించి 5 నుంచి 6% ప్రాంతం మాత్రమే పూర్తిగా డ్యామేజ్ చేశామంటూ కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. దీన్ని బట్టి చూస్తే ఇంకా కర్రెగుట్టల ప్రాంతంలో 1000కి పైగా సొరంగాలు అదేవిధంగా అండర్ గ్రౌండ్లు ఉన్నాయన్నటువంటి సమాచారం అంతుంది. ఈ యొక్క అండర్ గ్రౌండ్లలోనే షెల్టర్ జోన్లలోనే ప్రస్తుతము తిప్పిరి తిరుపతి కానీ అదేవిధంగా చొక్కరావు దళం కానీ వీళ్ళంతా కూడా అందులోనే ఉన్నారనేటువంటి ఒక సమాచారం అయితే సాయుధ బలగాలకు అందింది. దీంతోనే పూర్తిగా కర్రెగుట్టల ఆపరేషన్ను మరొక్కసారి తీవ్రతరం చేసేందుకు భారీగా అటు ఆయుధ సామాగ్రిని అదేవిధంగా బలగాల మోహరింపు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 3 బెటాలియన్లకు సంబంధించి 217, 212, 237 సంబంధించిన బెటాలియన్లకు సంబంధించినటువంటి సాయుధ బలగాలు నిన్ననే ఛత్తీస్గఢ్ నుంచి అటువైపుగా కర్రెగుట్టల వైపుగా ఈ బేస్ క్యాంప్ వద్దకైతే పంపించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక ప్రధానంగా మరో 3 నెలల్లోనే పూర్తి స్థాయి లోపల మావోయిస్టులను అంతం చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వము చెప్తున్న నేపథ్యం లోపల కర్రెగుట్టలోనే వీళ్ళంతా షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకున్నటువంటిది ప్రధానమైన సమాచారం ఉన్నది. సో దీంతోనే ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి మరో 65 మంది ఇప్పటికే తెలంగాణకు సంబంధించి కీలక నేతలు లొంగుబాట్లు చేపడుతుండగా తెలంగాణకు సంబంధించినటువంటి మరొక 65 మంది ప్రస్తుతము సీసీఎం ర్యాంకులో ఉన్నటువంటి 6, ఎస్సీఎం ర్యాంకులో ఉన్నటువంటి 10 మంది, డివిజనల్ కమిటీ సెక్రటరీలు మెంబర్గా ఉన్న వ్యక్తులు 20 మంది, ఏరియా కమిటీ సెక్రటరీలు మెంబర్గా ఉన్న 19 మంది, అదేవిధంగా పార్టీ మెంబర్లు అదేవిధంగా దళ మెంబర్సు 10 మంది, మొత్తంగా 65 మంది ఇంకా కర్రెగుట్టల్లోనే షెల్టర్ చేసుకుని అక్కడే డెన్ల లోపలనే దాచుకున్నటువంటి సమాచారం. సో దీంతో పూర్తిగా వీళ్ళ ఏరివైతే లక్ష్యంగా అయితే ప్రస్తుతము బలగాలు అయితే ముందుకు కదులుతున్న సిచ్యువేషన్. సో మొత్తానికి ఈ యొక్క భారీగా బలగాల మోహరింపు జరుగుతుంది. తిరిగి మళ్ళీ ఆర్మీ హెలికాప్టర్లు కూడా రంగప్రవేశం చేశాయంటే పూర్తిగా భారీ స్థాయి ఎన్కౌంటర్ జరగబోతున్న ఒక చర్చలు అయితే జరుగుతున్నాయి. పూర్తిగా ఇప్పటికీ కాల్పుల మూతతో కర్రెగుట్టల ప్రాంతం అంతా కూడా దద్దరిల్లుతున్న సిచ్యువేషన్. దీంతో ఏ క్షణంలో ఏం జరగబోతున్న ఒక చర్చ అయితే మొదలైంది. మొత్తానికి కర్రెగుట్టల ప్రాంతం అంతా మరొక్కసారి ఆపరేషన్ హిడ్మా పేరుతోనూ అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి
కీలక నేతలు లొంగిపోయే లేదంటూ కూడా ప్రకటన చేయడంతో సో వీళ్ళే ఇద్దరు టార్గెట్గా కూడా ప్రస్తుతము బలగాలు అయితే కదులుతున్నాయి. సో మొత్తానికి మరికొద్ది రోజుల్లోనే ఒక భారీ ఎన్కౌంటర్ కర్రెగుట్టలో జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటివరకు ఐజీ సుందర్రాజ్ ఆధ్వర్యం లోపల కూడా కంప్లీట్ కాన్ఫిడెన్షియల్గా కూడా అక్కడ సంబంధించినటువంటి ఎన్కౌంటర్ల వివరాలు కూడా బయటకు తెలపకుండా పూర్తిగా కాన్ఫిడెన్షియల్ పాటిస్తున్నారు. సో మొత్తానికి మరికొద్ది రోజుల్లోనే కర్రెగుట్ట లోపల షెల్టర్ తీసుకున్నటువంటి మావోయిస్ట్ దళాలని కూడా ఏరివైతే లక్ష్యంగా అయితే భారీ బలగాల మోహరింపు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ ప్రజెంట్ మన కర్రెగుట్టలో కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. घर चलना है दीदी।